హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. విల్లా ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఏదైతే మనకు పటాన్ చెరువు, ముత్తంగి, ఇస్నాపూర్ ఈ కనెక్టివిటీతో ఉండే విధంగా మనకి ఇస్నాపూర్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మొత్తం 34 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. కంప్లీట్గా చూసుకున్నట్టయితే విల్లా ప్రాజెక్ట్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి 200 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో మనకైతే ఇందులో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారు. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇందులో మనకు పేమెంట్ ఆప్షన్స్ కూడా 3 ఆప్షన్స్లలో పేమెంట్స్ అనేది ఉందన్నమాట. ఫుల్ పేమెంట్ ఆప్షన్ ఉంది, 50% ఉంది, 25% ఆప్షన్. ఈ విధంగా 3 ఆప్షన్స్లలో అయితే వీళ్ళు పేమెంట్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. దానికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం. ఒకసారి చూడండి. చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి కనుక చూసుకున్నట్టయితే మొత్తం 34 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకు 500+ విల్లాస్ అయితే ఇందులో వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారండి. ఆల్మోస్ట్ 40% ఓపెన్ స్పేస్ అయితే ఈ ప్రాజెక్ట్లో అయితే మనకు వీళ్ళు వదిలిపెడుతున్నారు. 1,00,000 స్క్వేర్ ఫీట్ ఉండే విధంగా, దానికంటే ఎక్కువగా ఉండే విధంగా పెద్ద క్లబ్ హౌస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అన్ని అమ్యూనిటీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. లైక్ జాగింగ్ ట్రాక్ కానీ, మనకు స్విమ్మింగ్ పూల్స్ కానీ, ఇలా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉండే విధంగా ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే డిజైన్ చేశారు. అంతేకాకుండా మనకు కనెక్టివిటీ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇటు పటాన్ చెరువు నుంచి చాలా 10 to 15 మినిట్స్ డ్రైవ్లో మనం పటాన్ చెరువు అయితే వెళ్ళిపోవచ్చండి. అంతేకాకుండా ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 కూడా చాలా నియర్ బై ఉంటుంది. హార్డ్లీ గచ్చిబౌలికి అయితే మనకు 20 మినిట్స్ అయితే డ్రైవ్ పడుతుంది అనమాట. మనకు ఐటీ హబ్ ఇవన్నీ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ముత్తంగి కానీ, పటాన్ చెరువు కానీ, ఇస్నాపూర్ కానీ ఇవన్నీ కనెక్టివిటీ తోటే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ మనకు BHL X రోడ్ వరకు కూడా మంచి కనెక్టివిటీ, మంచి రోడ్స్, అన్ని ఫెసిలిటీస్ అయితే వీటికి మధ్యలో ఉందన్నమాట. మనకు ఫ్యూచర్లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు, ఇస్నాపూర్ వరకు కూడా మెట్రో కనెక్టివిటీ ఉంది. ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో సంగారెడ్డి వరకు కూడా మెట్రో అనేది ఎక్స్టెండ్ అవ్వడం వల్ల మనకు మంచి ఇన్వెస్ట్మెంట్కి అయితే ది బెస్ట్గా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ అయితే. మనం ఈ ఏరియాలో మనకు లైక్ పటాన్ చెరువు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మనకు రెడీ టు మూవ్ విల్లా కాస్ట్ వచ్చేసి మినిమం 2.5 to 3 CR ఆ బడ్జెట్లో అయితే ఉన్నాయి. దానికంటే ఎక్కువ కూడా చెప్తున్నారు. అంటే విల్లాని బట్టి, సైజుని బట్టి కాస్ట్ కూడా పెరుగుతూ ఉందన్నమాట. ఆ లెక్కన చూసుకున్నట్టయితే ఇది కొత్తగా వస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఫ్యూచర్ స్టేయింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మంచి రెప్యూటెడ్ కంపెనీ అండ్ హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా. మీరు అవన్నీ చూసుకొని ఓకే అనుకున్న తర్వాతనే ఇందులో మీరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఇస్నాపూర్కు మెయిన్ రోడ్ మీద ఏదైతే మనకు బాంబే హైవే కనెక్టివిటీ ఉంటుందో, బాంబే హైవేకి ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మళ్ళీ బాంబే హైవే నుంచి ఎంతో దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. ఇస్నాపూరు, పటాన్ చెరువు అండ్ ముత్తంగి వీటి కనెక్టివిటీలోనే మనకు రుద్రారం బిసైడే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. రుద్రారం రాకముందుకే మనకి ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మనకు ఏ విధంగా చూసుకున్నా కానీ ది బెస్ట్ వే అండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కనుక చూసుకున్నట్టయితే. మనకి ఇటు కొల్లూరు, వెలిమల, గచ్చిబౌలి ఈ ఏరియా కనెక్టివిటీ కూడా బాగానే ఉంటుంది. ఇటు మియాపూరు, పటాన్ చెరువు, మల్లంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్ ఈ ఏరియా కూడా కనెక్టివిటీ కూడా ఉండే విధంగా ఉంటుంది. మనకి ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి టోటల్గా ఉన్న అన్ని ఎగ్జిట్కి కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఏదైతే ఓఆర్ఆర్కి కూడా చాలా నియర్ బై ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి డ్రైవ్ కనుక చూసుకున్నట్టయితే మనకు మాక్సిమం హార్డ్లీ ఒక 5 మినిట్స్ డ్రైవ్ అయితే ఉంటుంది అనమాట. చుట్టూ నియర్ బై కనుక చూసుకున్నట్టయితే గీతం యూనివర్సిటీ కానీ, మనకి ఇస్నాపూర్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మనకు హాస్పిటాలిటీ పరంగా దేని పరంగా చూసుకున్నా ది బెస్ట్గా ఉండేదిగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ విల్లా ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా డిస్క్రిప్షన్లో కింద కంపెనీ వాళ్ళ పర్సన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్ని విషయాలు కూడా మీకు తెలియజేస్తారు. ఇలాంటి మంచి విల్లా ప్రాజెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.